యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో ఎస్జేఎఫ్ అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం గురించి నేర్చుకుందామండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఎఫ్సిఎఫ్ఎస్ కోసం నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఎఫ్సిఎఫ్ఎస్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క డ్రాబ్యాక్ కూడా మనం తెలుసుకున్నాం కదండి. దాని యొక్క డ్రాబ్యాక్ ఏంటి? కాన్వాయ్ ఎఫెక్ట్. అంటే లాంగర్ బరస్ట్ లెంత్ ఉన్న ప్రాసెస్ వల్ల స్మాలెస్ట్ బరస్ట్ లెంత్ ఉన్న ప్రాసెస్లు అనేవి ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల వెయిటింగ్ టైం అనేది యావరేజ్ వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇదే కాన్వాయ్ ఎఫెక్ట్. అంటే ఏంటి? మనం ఎప్పుడైనా సరే స్మాలెస్ట్ బరస్ట్ లెంత్ ఉన్నటువంటి ప్రాసెస్లకు ప్రయారిటీ ఇస్తే ఆటోమేటిక్గా వెయిటింగ్ టైం అనేది డిక్రీజ్ అవుద్ది. సో దీనికోసం ఎస్జేఎఫ్ అల్గారిథం అనేది వచ్చిందండి. ఎస్జేఎఫ్ అంటే ఏంటి? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అల్గారిథం. సో ఈ ఎస్జేఎఫ్ అల్గారిథం యొక్క వెర్షన్స్ ఏవి ఉన్నాయంటే ప్రియంప్టివ్ వెర్షన్ ఉంటుంది, నాన్ ప్రియంప్టివ్ వెర్షన్ ఉంటుంది. సో ప్రియంప్టివ్ వెర్షన్, నాన్ ప్రియంప్టివ్ వెర్షన్ డిఫరెన్స్ మనకు క్లియర్గా తెలుసు. నాన్ ప్రియంప్టివ్ వెర్షన్ అంటే మనం ఫోర్స్డ్ అవుట్ చేయలేము. అదే ప్రియంప్టివ్ వెర్షన్ అంటే ఫోర్స్డ్ అవుట్ చేయగలం. అంటే ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఫోర్స్డ్ అవుట్ చేస్తే అది ప్రియంప్టివ్ వెర్షన్. ఫోర్స్డ్ అవుట్ చేయకుండా వాలంటీర్గా అది ఎగ్జిట్ అయితే అది నాన్ ప్రియంప్టివ్ వెర్షన్. ఈ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాం. సో ఇప్పుడు ఎస్జేఎఫ్ యొక్క ప్రియంప్టివ్ వెర్షనే ఎస్ఆర్టిఎఫ్ అంటే షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. సో ఈ అల్గారిథాన్ని మనం యూజ్ చేసుకుని ఎలా మనం యూటిలైజ్ అవుతాం, ఎలా అడ్వాంటేజెస్ ఏంటి, దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి ఈ క్లాస్లో మనం క్లియర్గా ఇంకా నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసినట్లయితే ఎస్జేఎఫ్ షెడ్యూల్ యొక్క గ్యాంట్ చార్ట్ అండి. గ్యాంట్ చార్ట్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రీవియస్ క్లాస్లో చెప్పాము ఆల్రెడీ ఎఫ్సిఎఫ్ఎస్లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3, ఫ్రెండ్ 4. ఈ 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్ 1 అనేవాడు 2 hours తింటాడు, ఫ్రెండ్ 2 అనేవాడు 15 minutes తింటాడు, ఫ్రెండ్ 3 అనేవాడు 20 minutes తింటాడు, ఫ్రెండ్ 4 అనేవాడు 10 minutes తింటారు. ఈ 4 ఒకే టైంకి వచ్చారండి. ఈ 4 ఒకే టైంకి వచ్చారు. ఈ 4 ఒకే టైంకి వచ్చినప్పుడు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ 4లో ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారు, ఈ 4లో ఎవరు తక్కువ టైం తీసుకుంటున్నారండి? ఫ్రెండ్ 4. సో అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, అతను ఫస్ట్ చేస్తాడు. ఫ్రెండ్ 4 ఫస్ట్ చేశాడు చూడండి. దెన్ ఆఫ్టర్ ఫ్రెండ్ 1, 2, 3. ఫ్రెండ్ 4 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. 1, 2, 3లో ఏది తక్కువ ఉంది? ఫ్రెండ్ 2. సో నెక్స్ట్ 2 అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 4లో ఫ్రెండ్ 1 అండ్ ఫ్రెండ్ 3లో ఫ్రెండ్ 3 అనేవాడు ఉంటాడు. సో ఫ్రెండ్ 3 అనేవాడిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫైనల్గా ఫ్రెండ్ 1 అనేవాడు 2 hours కాబట్టి లాంగెస్ట్ డ్యూరేషన్ లెంత్ కాబట్టి అతను ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎస్జేఎఫ్ అంటే ఏం లేదండి, ఆ వచ్చిన సిపియు యొక్క రెడీ క్యూలో ఎవరైతే ప్రాసెస్లు ఉన్నాయో ఆ ప్రాసెస్ల యొక్క షార్టెస్ట్ లెంత్ బట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 4 ఫ్రెండ్స్ యొక్క షార్టెస్ట్ లెంత్ ఆర్డర్ ఎలా ఉంది? ఫస్ట్ F4, F2, F3, F1 ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే ఎస్జేఎఫ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. దాని ఆఫ్టర్ మనం ఒక సమ్ చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. సో మనకి ఎస్జేఎఫ్ యొక్క ప్రియంప్టివ్ వెర్షన్ ఏమని చెప్పాను? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అని చెప్పాను. సో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ప్రియంప్ట్ చేయొచ్చు. ఎలా చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి P0, P1 అనే 2 ప్రాసెస్ ఉన్నాయండి. P0 అనేది అరైవల్ టైం 0కి వచ్చింది, P2 అనేది అరైవల్ టైం 2కి వచ్చిందండి. దీని యొక్క బరస్ట్ టైం 10 అనుకోండి, దీనికి బరస్ట్ టైం 1 అనుకోండి. అకార్డింగ్ టు ఎస్జేఎఫ్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఫస్ట్ చెక్ చేస్తుంది ఏంది? అరైవల్ టైం 0కి ఏ ప్రాసెస్లు ఉన్నాయి? ఓన్లీ P0 ఉంది రెడీ క్యూలో. సో P0 ఉంది కాబట్టి ఆ P0 అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే 0 to 10 P0. నెక్స్ట్ 0 to 10 అంటే 10 అరైవల్ టైంకి ఏవే ఉన్నాయి ప్రాసెస్లు?
ఓన్లీ P1 ఉంది, ఎందుకంటే P0 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు P1 అనేది చేస్తుంది. 1 కాబట్టి వర్స్ట్ లెంత్ 11 P1. ఇది SJF వెర్షన్. మరి SRTF వెర్షన్కి వచ్చినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఫస్ట్ 0కి చెక్ చేస్తుందండి. 0కి రెడీ క్యూలు ఏవే ఉన్నాయి, ఓన్లీ P0 ఉంది. సో P0 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎంత టైం వరకు? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చే అరైవల్ టైం వరకు, అంటే 2 seconds ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ 2 secondsకి ఇప్పుడు రెడీ క్యూలు ఏవే ఉన్నాయి, P0 ఉంది, P1 ఉంది. P0 2 seconds ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి 10/2 తీస్తే 8. సో P0 అనేది 8 seconds ఎగ్జిక్యూట్ చేస్తుంది, P1 అనేది 1 second ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెండింటిలో ఏది తక్కువ ఉంది? P1 అనేది తక్కువగా ఉంది కాబట్టి P1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్ని సెకండ్లు? 1 second. నెక్స్ట్ 3కి ఏవే ఉన్నాయి మళ్ళీ రెడీ క్యూలో, ఓన్లీ P0 ఒకటే ఉంది, ఎందుకంటే P1 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. P0 ఎంత ఉంది లెంత్? 8. సో 8 కూడా చేస్తుంది. ఇది SRTF గ్రాంట్ చార్ట్. అర్థమైంది కదండి క్లియర్గా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. SJFకి SRTFకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే SJF అనేది ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంటే అది కంప్లీట్ అయినంత వరకు అది ఎగ్జిట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనం P0 ప్రాసెస్ 10 seconds బరస్ట్ లెంత్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ చేసింది. అదే SRTFలో నెక్స్ట్ అరైవల్ టైం P1 2 వచ్చింది కాబట్టి అప్పుడు కంపేర్ మళ్ళీ చేస్తుంది. ఏవి ఉన్నాయి? P0 P1 ఉంది కాబట్టి ఆ రెండిట్లో తక్కువ P1 ఉంది కాబట్టి P1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, P0ను బలవంతంగా బయటికి తోసి. ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి SJFకి SRTFకి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే SRTF వల్ల మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మినిమల్ యావరేజ్ వెయిటింగ్ టైం అనేది గ్యారంటీ అవుతుందండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు నెట్లో కానీ గేట్లో కానీ. మినిమల్ యావరేజ్ వెయిటింగ్ టైం గ్యారంటీగా వస్తుంది, మినిమల్ యావరేజ్ వెయిటింగ్ టైం. ఇప్పుడు SRTF షెడ్యూలింగ్ యొక్క గ్యాన్ చార్ట్ చూద్దాం. ఇందాక చెప్పినట్లు ఫ్రెండ్ 1 అనేవాడు అందరికంటే ఫస్ట్ వచ్చాడు అనుకుందాం. అతను ఎక్కువ టైం తింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 105 minutes తింటాడు అనుకుందామండి ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సో ఈ 105 minutes అనుకుంటే ఇతను ఫస్ట్ 5 minutes తిన్న తర్వాత ఫ్రెండ్ 4 అనేవాడు, ఫ్రెండ్ 2 అనేవాడు, ఫ్రెండ్ 3 అనేవారు ముగ్గురు వచ్చారండి. సో ఈ ముగ్గురు రావడం వల్ల ఇతని యొక్క టైం అనేది 105 minutes తినేసాడు కాబట్టి ఇంకో రిమైనింగ్ టైం వాళ్ళవి 5 minutes, 15 minutes, 20 minutes. సో ఇందులో ఏది తక్కువ ఉంది? 5 ఉంది కాబట్టి ఇది బలవంతంగా 5 minutes తిన్నదాన్ని బలవంతంగా తీసేసి ఫ్రెండ్ 4 అనేవాడికి ఛాన్స్ ఇచ్చారు. దాని ఆఫ్టర్ తక్కువ ఏముంది? ఫ్రెండ్ 2. దాని ఆఫ్టర్ తక్కువ ఏముంది? ఫ్రెండ్ 3. ఫైనల్గా ఫ్రెండ్ 1. ఇక్కడ ఫ్రెండ్ 1 అనేవాడు బలవంతంగా బయటికి ఫోర్స్డ్ అవుట్ చేశారు. ఇదే SRTF. అదే SJFలో అయితే ఫ్రెండ్ 1 అనేవాడు టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాతే ఫ్రెండ్ 4, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 అనేవాడు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని SJF ద్వారా ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది అరైవల్ టైమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరైవల్ టైం 0కి ఏదైనా ప్రాసెస్ రెడీ క్యూలో ఉందా అండి? చెక్ చేయండి. 0కి ఏ ప్రాసెస్ లేదు కాబట్టి 0 to నెక్స్ట్ అరైవల్ టైం 1కి మధ్య CPU అనేది ఐడిల్ స్టేట్లో ఉంటుంది, అంటే CPU ఏ వర్క్ కూడా లేదు. నెక్స్ట్ 1 అరైవల్ టైంకి ఏ ప్రాసెస్ అండి వచ్చింది? P0 ఒకటే వచ్చింది కాబట్టి రెడీ క్యూలో ఏ ప్రాసెస్ ఉంది? P1కి P0 ఉంది. అంటే ఇది SJF అంటే ఏంటిది? నాన్ ప్రియంప్టివ్ వెర్షన్ కాబట్టి 7 బరస్ట్ లెంత్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 1 to 7 వరకు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 + 7 ఎంత అండి? 8 P0. ఇప్పుడు చెక్ చేయండి. 8 అరైవల్ టైంకి అన్నీ వచ్చాయా? P1 వచ్చింది, P2 వచ్చింది, P3 వచ్చింది, P4 కూడా వచ్చింది. సో వీటి యొక్క ఆర్డర్ ఎలా ఉందండి? P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది, P4 ఉంది. ఇప్పుడు దీనిని మనం సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలండి. అంటే ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఏముంది? P2 ఉంది. దెన్ ఆఫ్టర్ ఏ తక్కువ ఉంది? P3 ఉంది. దెన్ ఆఫ్టర్ P1, దెన్ ఆఫ్టర్ P4 తక్కువగా ఉన్నాయండి. సో ఈ ఆర్డర్లోనే SJFలో ఎగ్జిక్యూట్ అవుతుందండి.
P0 తర్వాత ఏమొచ్చిందండి, P2, తర్వాత P3, తర్వాత P1, తర్వాత P4. ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. P2 యొక్క బరస్ట్ లెంత్ ఎంత అండి, 1, 8 + 1 9. P3 యొక్క బరస్ట్ లెంత్ ఎంత అండి, 2, 9 + 2 11. నెక్స్ట్ P1 యొక్క బరస్ట్ లెంత్ ఎంత అండి, 5, 11 + 5 16. P4 యొక్క బరస్ట్ లెంత్ ఎంత అండి, 8, 16 + 8 24. ఇవి గ్యాన్ చార్ట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ చెక్ చేయవలసింది అరైవల్ టైం. 0 అరైవల్ టైంకి ఏదీ లేదు కాబట్టి CPU ఐడిల్ స్టేట్లో ఉంది. ఫస్ట్గా ఏమొచ్చింది, ఫస్ట్ అరైవల్ టైంకి P0 వచ్చింది కాబట్టి దాని బరస్ట్ లెంత్ ఎంత, 7. టోటల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 1 + 7 8. 8కి అన్నీ వచ్చాయా, ఎస్ వచ్చాయి. P1, P2, P3, P4 కూడా వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఒక సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ తక్కువ ఏముంది, P2 ఉంది, దాని ఆఫ్టర్ P3 ఉంది, దాని ఆఫ్టర్ P1 ఉంది, దాని ఆఫ్టర్ P4 ఉంది. సో ఈ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. P2, P3, P1, P4. P2 యొక్క బరస్ట్ లెంత్ ఎంత, 1 కాబట్టి 8 + 1 9. P3 యొక్క బరస్ట్ లెంత్ 2 కాబట్టి 9 + 2 11. నెక్స్ట్ P1 యొక్క బరస్ట్ లెంత్ 5 కాబట్టి 11 + 5 16. తర్వాత P4 యొక్క బరస్ట్ లెంత్ 8 కాబట్టి 16 + 8 24. ఇప్పుడు కంప్లీషన్ టైం చూద్దాం. P0 యొక్క కంప్లీషన్ టైం ఎంత, 8. P2 యొక్క కంప్లీషన్ టైం ఎంత, 9. P3 యొక్క కంప్లీషన్ టైం ఎంత, 11. P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత, 16. P4 యొక్క కంప్లీషన్ టైం 24. ఈ వాల్యూస్ వచ్చేస్తే మీకు టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఫైండ్ చేయడం కూడా సింపుల్. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 8 - 1 7, 16 - 2 14, 9 - 3 6, 11 - 4 7, 24 - 5 19. టర్న్ అరౌండ్ టైం వాల్యూస్ కూడా వచ్చేసాయి. దాని ఆఫ్టర్ వెయిటింగ్ టైం ఫైండ్ చేయాలండి. వెయిటింగ్ టైం అంటే ఏంటి, వచ్చిన టర్న్ అరౌండ్ టైం నుంచి బరస్ట్ టైం తీస్తే అదే వెయిటింగ్ టైం. 7 - 7 0, 11 - 5 9, 6 - 1 5, 7 - 2 5, 19 - 8 11. టోటల్ 30. ఇది టోటల్ 53. టర్న్ అరౌండ్ టైం యావరేజ్ ఎంత అవుతుందండి, టర్న్ అరౌండ్ టైం 53/5 మీన్స్ 10.6. యావరేజ్ వెయిటింగ్ టైం 30/5 6. ఇది యావరేజ్ ఫైండ్ చేయడం అండి. సింపుల్గా ఏమీ లేదు, ఉన్న రెడీ క్యూలో ఏదైతే తక్కువ ఉందో అది ఎగ్జిక్యూట్ చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇది SJF యొక్క ఎగ్జాంపుల్. ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అరైవల్ టైంలో ఏవైతే రెడీ క్యూలో ఉన్నాయో ఆ రెడీ క్యూల్ని మనం సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే. ఇప్పుడు ఈ క్వశ్చన్ని SJFలో మరియు SRTFలో ఎలా చేస్తారో తెలుసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని SJFలో చేద్దాం. మీకు ముందే చెప్పా, SJFలో నో ప్రియంప్ట్ ఇది. సో మనం ఫస్ట్ 0 అరైవల్ టైంకి ఏ వచ్చిందో చూసుకోవాలండి. ప్రాసెస్ 0 అరైవల్ టైంకి ఒక్క P0 వచ్చింది కాబట్టి P0ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయండి. బరస్ట్ టైం ఎంత, 6. సో 6 టైంకి అన్ని ప్రాసెస్ వచ్చి ఉంటాయండి. P1, P2, P3, P4, P5 అరైవ్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇప్పుడు రెడీ క్యూలో ఏమేమి ఉన్నాయండి, P1, P2, P3, P4, P5 ఇవన్నీ కూడా రెడీ క్యూలో ఉన్నాయి. ఇప్పుడు రెడీ క్యూలో ఉన్న తర్వాత మనం ఏం చేయమన్నాను నేను, వీటిని మనం బరస్ట్ లెంత్ ఆధారంగా ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ P5 తక్కువగా ఉంది ఎందుకంటే బరస్ట్ లెంత్ 1 కాబట్టి. దెన్ ఆఫ్టర్ P3 కూడా 1 ఉంది, P3 P5 కూడా 1 ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాసెస్ రెడీ క్యూలో ఎలా ఉంది, P3 తర్వాత P5 ఉంది కాబట్టి ఫస్ట్ P3 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత P5 ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే P3 అనేది 3 అరైవల్ టైం, P5 అనేది 5 అరైవల్ టైం. సో P3 ముందు ఉంది కాబట్టి P3 ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ఆఫ్టర్ P5 ఎగ్జిక్యూట్ అవుతుంది.
తర్వాత తక్కువ ఏముంది, P4 ఉంది. సో దెన్ ఆఫ్టర్ P4, దెన్ ఆఫ్టర్ P2 3 ఉంది. సో P2, ఫైనల్గా P1. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను, అరైవల్ టైం జీరో ఉన్నప్పుడు ఏ ప్రాసెస్ ఉంది, ఓన్లీ P0 ఉంది కాబట్టి టోటల్ ఎగ్జిక్యూట్ చేయాలి. బరస్ట్ లెంత్ 6ని ఎగ్జిక్యూట్ చేశాను. దాని ఆఫ్టర్ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్కి ఎన్ని వచ్చాయి, టోటల్ అన్నీ వచ్చేసాయి, ఆల్ ఆర్ కమింగ్. సో P1, P2, P3, P4, P5 రెడీ క్యూలో ఉన్నాయి. సో ఈ రెడీ క్యూలో ఉన్న దాంట్లో మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, బరస్ట్ టైం యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. P3 1 కాబట్టి P3 1, తర్వాత P5 కూడా 1 కాబట్టి P5, తర్వాత ఏం తక్కువ ఉంది, P4 తక్కువ ఉంది 2 బర్స్ట్ లెంత్ కాబట్టి P4, తర్వాత P2 3 కాబట్టి బర్స్ట్ లెంత్ తక్కువ కాబట్టి అది P2, నెక్స్ట్ P1. ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తామండి. 0 to 6 P0, తర్వాత P3, దెన్ ఆఫ్టర్ P5, దెన్ ఆఫ్టర్ P4, దెన్ ఆఫ్టర్ P2, దెన్ ఆఫ్టర్ P1. ఇక్కడ ఈ ఆర్డర్లో కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం టైమ్స్ రాసుకుందాం. P3 యొక్క బర్స్ట్ టైం ఎంత అండి, 1 కాబట్టి 6 + 1 7. P5 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత, 1, 7 + 1 8. P4 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత, 2, 8 + 2 10. P2 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత, 3, 10 + 3 13. P1 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత, 4, 13 + 4 17. టోటల్ కంప్లీషన్ 17. ఒకసారి చెక్ చేసుకోండి. 6, 4, 10, 13, 14, 16, 17. టోటల్ బర్స్ట్ టైం కూడా 17. ఇప్పుడు దీని ప్రకారం మనం కంప్లీషన్ టైం రాద్దాం. P0 యొక్క కంప్లీషన్ టైం ఎంత, 6. P3 కంప్లీషన్ టైం 7. P5 కంప్లీషన్ టైం 8. P4 కంప్లీషన్ టైం 10. P2 కంప్లీషన్ టైం 13. P1 కంప్లీషన్ టైం 17. సో ఈ వాల్యూస్ కూడా మనకు వచ్చేసాయి. ఈ వాల్యూస్ వస్తే మిగతావన్నీ సింపుల్, ఏముండదు, సబ్స్ట్రాక్ట్ చేయడమే. టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో 6 - 6 0 6, 17 - 1 16, 13 - 2 11, 7 - 3 4, 10 - 4 6, 8 - 5 3. ఈ వాల్యూస్ కూడా మనకి వచ్చేసాయి. నెక్స్ట్ వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం అంటే ఏంటి, వచ్చిన టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. 6 - 6 0, 16 - 4 12, 11 - 3 8, 4 - 1 3, 6 - 2 4, 3 - 1 2. ఇవి కూడా మనకు వచ్చేసాయండి. దీని ప్రకారం మనం యావరేజ్ వెయిటింగ్ టైం, టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయాలి అంతే. సో దీని యొక్క యావరేజ్ చూడండి, 6, 4, 10, 13, 11, 24, 40, 24, 40, 46 by 6. దీనిది 29/6. చెక్ చేసుకోండి కరెక్ట్గా. సో దీని ప్రకారం మన వాల్యూస్ అనేది ఫైండ్ చేసామండి. 6 4 24, 50 కాబట్టి 6 8 48, 4.8 సంథింగ్ వస్తుంది. అలాగే దీనికి కూడా 6 7 42, 40 కాబట్టి 6 6 36, 7.6 సంథింగ్ అలా వస్తుందండి. సో ఇలా మీరు ఏది ఇచ్చినా సరే సింపుల్గా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి క్లారిటీగా ప్రీవియస్ నేను చెప్పిన సమ్ అలాగే ఈ సమ్ రెండు కూడా నేర్చుకుంటే మీకు ఏదైనా సరే SJFలో ఎటువంటి సమ్ అయినా మీరు ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు అదే సమ్ని SRTFలో ఎలా చేద్దారో తెలుసుకుందామండి. SRTF అంటే ఏం చెప్పాను, SJF యొక్క ప్రియంప్టివ్ వెర్షన్ అని చెప్పాను. సో దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ప్రతి అరైవల్ టైంకి మనం చెక్ చేయాలి, షార్టెస్ట్ డ్యూరేషన్ లెంత్ ఏముందో చెక్ చేసుకొని దాంతో ప్రియంప్ట్ చేయాలి. సో ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా దీన్ని షార్ట్ ట్రిక్ మీకు చెప్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి P0 టు P5 ప్రాసెస్ అంటే టోటల్ 6 ప్రాసెస్ ఉన్నాయండి. ఈ 6 ప్రాసెస్ యొక్క అరైవల్ టైమ్స్తో మనం గ్యాన్ చార్ట్ గీసుకోవాలండి. 0, 1, 2, 3, 4, 5 ఇలా ఒక గ్యాన్ చార్ట్ గీయండి. గీసిన తర్వాత మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టైము ఒక రెడీ క్యూ ఉంటుంది కదండి. టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 టైంకి ఏ ప్రాసెస్ వచ్చిందండి? P0 ప్రాసెస్ అనేది వచ్చింది. కాబట్టి ఇంకే ప్రాసెస్ లేదు కాబట్టి ఓన్లీ P0 ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలండి. ఎంతవరకు చేయాలి? 1 వరకు చేయాలి. అంటే 0 to 1 మనం P0 ఎగ్జిక్యూట్ చేసాం. ఎంత సెకండ్ చేసాం? ఓన్లీ 1 సెకండ్ చేసాం కాబట్టి 5. దెన్ ఆఫ్టర్ చెక్ చేయాలండి. టైం 1కి ఏవే ప్రాసెస్లు ఉన్నాయి? ఆల్రెడీ P0 0 టైంకి వచ్చింది, P1 ఉన్నాయి కాబట్టి P0 P1 అనేవి 2 ఉన్నాయి. రెండిట్లో తక్కువ ఏది ఉందో చెక్ చేయాలండి. 5, 4లో ఏం తక్కువ ఉంది? P1 అదే 4 తక్కువ కాబట్టి P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఎంత? రెండోది ఎప్పుడు? రెండో టైం వరకు, ఎందుకంటే P2 అనేది సెకండ్కి అరైవ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇది 1 సెకండ్ కాబట్టి 3. ఇప్పుడు రెండు అరైవల్ టైంలో మనం చెక్ చేయాలి. ఏవే ఉన్నాయి? P0 వచ్చింది, P1 వచ్చింది, P2 వచ్చింది. సో ఈ మూడిట్లో ఏది తక్కువ ఉందో చెక్ చేయాలి. 5, 3, 3, 3, 3 ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ. అంటే P1, P2 ఈక్వల్ ఉన్నాయి. అలాంటప్పుడు ముందు ఏది వచ్చిందో అది చెక్ చేయాలండి. అంటే FCFSకి వెళ్ళాలి. ముందు ఏమొచ్చింది? P1 వచ్చింది కాబట్టి మళ్ళీ P1నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు 3 టైం సీక్వెన్స్కి ఏవే వచ్చేస్తున్నాయి? ఆల్రెడీ P0 ఉంది, P1 ఉంది, P2 ఉంది, P3 ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యింది. సో ఈ నాలుగింట్లో ఏది తక్కువ ఉందో చెక్ చేయాలి. 5, 2, 3, 1 తక్కువ ఉంది కాబట్టి 1నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆల్రెడీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసింది కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు 4. ఈ 4 సెకండ్స్కి ఏవి వచ్చాయి? ఆల్రెడీ P0 ఉంది, P1 ఉంది, P2 ఉంది, P3 కంప్లీట్ అయిపోయింది, P4 కొత్తగా యాడ్ అయ్యింది. ఇప్పుడు 5, 2, 3, 0 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తీసేయండి. 5, 2, 3, 2 ఇందులో ఏ తక్కువ ఉంది? P1, P4 రెండు ఈక్వల్ ఉన్నాయి. మీకేం చెప్పాను? రెండు ఈక్వల్ ఉన్నప్పుడు FCFSకి వెళ్ళాలి. ఏది ముందు వచ్చింది? P1 వచ్చింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు 5 దాంట్లో మొత్తం టోటల్ ఆల్ ప్రాసెస్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం SGF చేసేవచ్చు. షార్టెస్ట్ ఆఫ్ ఫస్ట్ అల్గారిథం చేసేయండి. ఇక్కడ నుంచి ఎలా చేయాలో మీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు 5 వరకు అయింది కదండి. ఇప్పుడు చెక్ చేయండి ప్రాసెస్. P0 యొక్క బర్స్ట్ లెంత్ ఉంది 5, తర్వాత P1ది 1, తర్వాత 3, తర్వాత P3 కంప్లీట్ అయిపోయింది కదా, P4 2, దెన్ ఆఫ్టర్ P5ది 1. 5, 1, 3, 2, 1గా ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి? SGFలో చెప్పా మీకు, సార్టింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అంటే 1, 1, 2, 3, 5. 1 ఎంత అంటే P1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఇంకో 1 ఏది? P5 నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 2 బర్స్ట్ లెంత్ ఎక్కడ ఉంది? P4 నెక్స్ట్ P4 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 3 బర్స్ట్ లెంత్ ఎక్కడ ఉంది? P2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా 5 ఎక్కడ ఉంది? P0 ఎగ్జిక్యూట్ అవుతుంది. P1 ఎంత మిగిలిందండి? 1 అంటే 5 + 1 6. P5కి ఎంత మిగిలిందండి? 1. 6 + 1 7. P4కి ఎంత మిగిలిందండి? 2. 7 + 2 9. P2కి ఎంత మిగిలిందండి? 3. 9 + 3 12. P0కి ఎంత మిగిలిందండి? 5. 12 + 5 17. టోటల్ చెక్ చేయండి. 6, 4, 10, 13, 14, 16, 17. టోటల్ కంప్లీషన్ టైం 17. సింపుల్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ కంప్లీషన్ టైం ఒక్కొక్కటి రాసుకోవాలి. P1 ఎంత కంప్లీట్ అయింది చెక్ చేసుకుని ఎప్పుడు కూడా ఇది వెనక నుంచి వచ్చేసేయండి, సింపుల్ అయిపోతుంది. కంప్లీషన్ P0 ఎంత కంప్లీట్ అయింది? 17. నెక్స్ట్ P2 ఎంత కంప్లీట్ అయింది? 12. P4 ఎంత కంప్లీట్ అయింది? 9. P5 ఎంత కంప్లీట్ అయింది? 7.
P1 ఎంత కంప్లీట్ అయింది 6, P3 ఎంత కంప్లీట్ అయింది 4. చూసారా వాల్యూస్ వచ్చాయి. దెన్ ఆఫ్టర్ మనకి టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఫైండ్ చేయడం సింపుల్. ఏముంది టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైం, అరైవల్ టైం. 17 - 0 17, 6 - 1 5, 12 - 2 10, 4 - 3 1, 9 - 4 5, 7 - 5 2, 4 - 3 1. ఓకేనా. సో ఇవి టర్న్ అరౌండ్ టైం వాల్యూస్. తర్వాత వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం అంటే ఏంటంటే టర్న్ అరౌండ్ టైం మైనస్ బార్స్ట్ టైం. సెవెంటీన్ - 6 ఎంత అండి 11, 5 - 4 1, 10 - 3 7, 1 - 1 0, 5 - 2 3, 2 - 1 1. ఈ వాల్యూస్ ఇలా ఫైండ్ చేయాలి. టోటల్ యావరేజ్ వెయిటింగ్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం మనం ఫైండ్ చేయొచ్చు. యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత అవుతుంది 23/6. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎంత అవుతుంది 40/6. ఇలా ఏ సమ్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చండి. ఓకేనా. ఇది SRTF. మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఈ వీడియో ఫస్ట్ నుంచి చెక్ చేయండి డౌట్ ఏముంటే. ఇంకో సమ్ చేద్దాం, ఆ సమ్తో మళ్ళీ మొత్తం కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు SRTFలోనే ఇంకో సమ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం చెప్పాను, SRTFలో చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరైవల్ టైమ్స్ చెక్ చేయండి. ఫస్ట్ అరైవల్ టైమ్స్ చెక్ చేసి దాని ప్రకారం ఒక గ్యాంట్ చార్ట్ గీయండి అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అరైవల్ టైంకి ఏం రాలేదు. ఓకే, దాని యొక్క అరైవల్ టైమ్స్ చూసుకోండి. 1 2 3 4 5, రెండు వచ్చినా పర్లేదు. 1 2 3 4 5 చూడండి. 1 2 3 4 5 ఈ విధంగా గ్యాంట్ చార్ట్ గీసుకున్నాను. గీసుకున్న తర్వాత మనం ఏం చేయమని చెప్పాను, ప్రతిదానికి కూడా ఒక టైం, ఈ టైం అరైవల్ టైంకి ఏవైతే రెడీ క్యూలో ఉన్నాయో చెక్ చేసుకోమన్నాను. ఫస్ట్ 0 టైంకి ఏమైనా ఉన్నాయా, కాబట్టి CPU ఐడియల్ స్టేట్లో ఉంది, ఏది ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ 1కి ఏది వచ్చింది ప్రాసెస్, P4 అనేది అరైవ్ అయింది, కాబట్టి 1లో P4 ఒకటే రెడీ క్యూలో ఉంది. అలాగే 2 టైంకి ఏవి వచ్చాయి, P4 P3 రెండు వచ్చాయి. నెక్స్ట్ 2కి ఏవి వచ్చాయి, P4 P3 అండ్ P5 కూడా ఉందండి. నెక్స్ట్ 3వ దానికి ఏ వచ్చింది, మళ్ళీ P0 కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. నెక్స్ట్ 4 అరైవల్ టైంకి P1 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇలా రాసుకోండి పక్కన, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ 5 అరైవల్ టైంకి P2 వచ్చింది. టోటల్ 6 ప్రాసెసెస్ సరిపోయి కదండి. ఇలా రాసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయిపోతుందండి, ఏం పెద్ద కష్టం ఉండదు. ఫస్ట్ చెక్ చేయవలసింది 1కి ఏముంది, P4 ఎన్ని సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం, ఎందుకంటే నెక్స్ట్ 2కి వచ్చింది కాబట్టి ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో 8ని 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 7 వస్తుంది. ఇది నెక్స్ట్ 2కి ఏ వచ్చాయి, P4 P3 P5, P4 P3 P5. P4 P3 P5లో ఏది బర్స్ట్ టైం తక్కువగా ఉంది, P5 తక్కువగా ఉంది, కాబట్టి P5 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. కాబట్టి 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసినందుకు ఇది ఒకటి తగ్గుతుంది. దెన్ ఆఫ్టర్ 3వ అరైవల్ టైంకి ఏ వచ్చాయి, P4 P3 P5 P0.
P0 యొక్క వరస్ట్ లెంత్ ఎంత 4, P4 7, P3 6, P5 3. ఎందుకన్నింటిలో తక్కువ ఏది ఉందండి? P5 తక్కువ ఉంది కాబట్టి అదే ఎగ్జిక్యూట్ చేస్తాం మళ్ళీ. నెక్స్ట్ 4కి అన్నీ వచ్చాయి. వీటి యొక్క లెంత్ చూసుకోండి. P4 ఎంత 7, P3 ఎంత 6, P5 ఎంత 2, P0 ఎంత 4, P1 ఎంత 2. కానీ ఇలా వచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను నేను? అరైవల్ ఏది ముందు అయిందండి? P5 ముందు అరైవ్ అయింది 2కి, కాబట్టి మళ్ళీ P5 ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు 5 అరైవల్ టైంకి అన్నీ కూడా వచ్చాయండి. సో అన్నీ వచ్చినప్పుడు ఇందులో అన్నిటికంటే తక్కువ ఏముంది? P2 ఒకటి తక్కువ ఉంది, అలాగే P5 కూడా 1 ఉంది. బట్ అరైవల్ టైం ప్రకారం P5 ముందు ఉంది కాబట్టి మళ్ళీ P5 ఎగ్జిక్యూట్ చేస్తాం. P5 అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు అన్ని ప్రాసెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఆర్డర్ రాసుకుందామండి. షార్టెస్ట్ లెంత్ ఆర్డర్ రాసుకోవాలి. ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీరు అరైవల్ టైంతో పని లేదు. ఇప్పుడు అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఏది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇందులో P2 తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ P2 వస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇంకేది తక్కువ ఉంది? P5 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి P1, దెన్ ఆఫ్టర్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, నెక్స్ట్ 4 P0, నెక్స్ట్ 6 P3, నెక్స్ట్ P4. ఇలా రాసుకోండి. P2, P1, P0, P3, P4. ఇప్పుడు P2 యొక్క టైం ఎంత ఉందండి? 1 బర్స్ట్ లెంత్ కాబట్టి 6 + 1 7. P1 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత అండి? 2, 7 + 2 9. నెక్స్ట్ P0 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత అండి? 4, 9 + 4 13. నెక్స్ట్ P3 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత అండి? 6, 13 + 6 19. P4 యొక్క బర్స్ట్ లెంత్ ఎంత అండి? 7, 19 + 7 26. సింపుల్గా అయిపోయింది చూడండి. గ్యాంట్ చార్ట్ ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు జస్ట్ ఈ రెడీ క్యూ డయాగ్రామ్ ఒకటి, ఈ గ్యాంట్ చార్ట్ ద్వారా ఈ సమ్మని ఈజీగా చేయొచ్చు. ఎటువంటి SRTF లెక్కైనా మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కంప్లీషన్ టైం రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ నుంచి రమ్మని చెప్పాను కదండి. P4 యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి? 26. P3 యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి? 19. P0 యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి? 13. నెక్స్ట్ P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి? 9. P2 యొక్క కంప్లీషన్ టైం 7. P5 యొక్క కంప్లీషన్ టైం 6. ప్రతి కంప్లీషన్ టైం కూడా మనకి ఈజీగా వచ్చేసిందండి. దెన్ ఆఫ్టర్ దీని నుంచి మనం టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఫైండ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో టర్న్ అరౌండ్ టైం అంటే ఏంది? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 13 - 3, 9 - 4, 7 - 5, 19 - 2, 26 - 1, 6 - 2. ఇప్పుడు దీని నుంచి వెయిటింగ్ టైం కూడా ఫైండ్ చేయొచ్చు. టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం కాబట్టి 10 - 4 6, 5 - 2 3, 2 - 1 1, 17 - 6 11, 25 - 8 17, 4 - 4 how much? 0. This is waiting time, this is turnaround time. యావరేజ్ ఫైండ్ చేసుకోండి. యావరేజ్ అంటే ఏంది? టోటల్ బై 6 చేస్తే మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. పెద్ద కష్టమేమీ కాదు. సో మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం ముఖ్యం కాబట్టి మీకు సింపుల్గా చెప్పేశాను. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉంది. SRTF అంటే ఏంటి? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అనేది అల్గారిథం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే అరైవల్ టైం ప్రకారం ఫస్ట్ గ్యాంట్ చార్ట్ గీయండి. గ్యాంట్ చార్ట్ గీసిన తర్వాత ఆ వచ్చిన అరైవల్ టైంకి ఉన్నటువంటి ప్రాసెస్ల యొక్క షార్టెస్ట్ లెంత్ ఏది ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అన్ని ప్రాసెస్లు వచ్చినంత వరకు. దాని ఆఫ్టర్ SGF అల్గారిథం చేసేయండి, అంతే. ఇదే SRTF అల్గారిథం. ఇంకా ఎక్కువ సమ్స్ మనం గేట్ సమ్స్ చేస్తే మీకు ఈజీగా ఇంకా అర్థమవుతుంది, అంతే. థ్యాంక్ యూ.